నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. షుగర్ ఉండేటువంటి వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవచ్చా అనేటువంటి విషయం గురించి నేను వేరే ఎపిసోడ్స్లో చాలా విస్తృతంగా చెప్పున్నాను. కాకపోతే మళ్ళొక్కసారి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా చెప్పబోతున్నాను. ఆల్కహాల్ అనే దాంట్లో వేస్ట్ క్యాలరీస్ చాలా ఉంటాయి. అంటే ఏంటంటే మీకు తెలియకుండానే వెయిట్ పుట్ ఆన్ అయ్యేటువంటి గుణం ఈ యొక్క ఆల్కహాల్కి ఉంటుంది. దాంతోపాటు దానికి న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ శరీరానికి ఉండవు. దాంతోపాటు ఈ ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల ఇమీడియట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం కొన్ని రకాలైనటువంటి ఆల్కహాల్స్ వల్ల ఉంటుంది. ముఖ్యంగా స్పిరిట్స్ వల్ల. స్పిరిట్స్ అంటే ఏంటి? బ్రాందీ, విస్కీ, వోడ్కా, వీటిని మనం స్పిరిట్స్ అని చెప్తూ ఉంటాం. హై ఆల్కహాల్ కాంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే కనుక ఈ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ మీరు కనుక ఫుడ్ కనుక తినకుండా కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఇన్సులిన్ కానీ సల్ఫనైల్ యూరియాస్ లాంటి మందులు కనుక వాడుతున్నట్లయితే కనుక మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పిరిట్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఫుడ్ తీసుకుని మాత్రమే మీరు స్పిరిట్స్ తీసుకోవాలి. లేనట్లయితే మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవచ్చు. అట్లానే ఈ స్పిరిట్స్ కాకుండా స్వీట్ అండ్ ఆల్కహాలిక్ బెవరేజెస్, అట్లానే బియర్స్, లాగర్స్ కనుక తీసుకున్నట్లయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు పెరుగుతాయి అంటే వాటిలో ఉండేటువంటి స్వీట్ కాంటెంట్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు. అలానే లాంగ్ రన్లో ఇంతకుముందు మనం చెప్పినటువంటి విధంగా బియర్స్ కానీ లాగర్స్ కానీ తీసుకున్నట్లయితే కనుక వెయిట్ గెయిన్ ఉండొచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి బీ ఎ బిట్ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ టు బి కన్స్యూమింగ్ ఆల్కహాల్. అంటే లో షుగర్స్ కావచ్చు, హై షుగర్స్ కూడా కావచ్చు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆల్కహాల్ మాత్రమే కాకుండా ఆల్కహాల్తో తీసుకునేటువంటి స్నాక్స్ వల్ల కూడా మన శరీరానికి చెడు జరగచ్చు. ఎందుకంటే ఆ స్నాక్స్లో మనం చూసినట్లయితే చాలామంది ఏంటంటే నట్స్, అవి కూడా హెల్దియర్ వర్షన్ ఆఫ్ నట్స్ కాకుండా ఏది పడితే అది తింటూ ఉంటారు. ఎలాంటివి తింటూ ఉంటారు? పీపుల్ ఈట్ ఆల్ కైండ్ ఆఫ్ జంక్ ఫుడ్, దాంతోపాటు గ్రీజీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఈ జంక్ అండ్ గ్రీజీ ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే కనుక మీ కొలెస్ట్రాల్ పెరగటం, మీ హార్ట్ అటాక్ రిస్క్ పెరగటం, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం చూస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి జంక్ తీసుకోకుండా ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే నట్స్ లాంటివి, అది కూడా అన్సాల్టెడ్ నట్స్ లాంటివి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు తప్పక ఆల్కహాల్ తీసుకోవాల్సి వస్తే మీకు పెద్దగా డ్యామేజ్ జరగకుండా తక్కువ డ్యామేజ్తో బయటపడవచ్చు. ఇంకొక రిస్క్ ఏంటంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. అంటే ప్యాంక్రియాస్ దెబ్బతినొచ్చు. మీకు ఇదివరకు షుగర్ లేకపోయినా కూడా షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ అనేది ఏ రకంగా చూసినా కూడా మంచిది కాదు. ఇంకా కనుక మనం చూసుకుంటూ పోయినట్లయితే ఆల్కహాలిక్ బెవరేజెస్ వల్ల ఫ్యాటీ లివర్ రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒబేసిటీ ఉండి టైప్ 2 డయాబెటీస్ వచ్చి కనుక ఉన్నట్లయితే కనుక దాంతోపాటు మీరు ఆల్కహాల్ తీసుకున్నట్లయితే దట్ కాంపౌండ్స్ ద రిస్క్ ఆఫ్ ఫ్యాటీ లివర్ అండ్ రిస్క్ ఆఫ్ సిరోసిస్. అట్లానే ట్రైగ్లిజరైడ్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆల్కహాల్ వల్ల. కాబట్టి ఏ రకంగా చూసినా ఆల్కహాల్ అనేది మంచిది కాదు. కాబట్టి ఆపేస్తే మంచిది, ఆపనట్లయితే కనీసం తగ్గించండి. ఇది ఆల్కహాల్ సంబంధించినటువంటి విషయం. ఇంకా మనం ఈ స్వీట్ అండ్ బెవరేజ్ లేకపోతే ఎయిరేటెడ్ బెవరేజ్ ఏవైతే ఉన్నాయో, అంటే కోలాస్ అని చెప్పి ఏవైతే మార్కెట్లో అమ్ముతూ ఉంటారో, సాఫ్ట్ డ్రింక్స్ అని ఏవైతే చెప్తూ ఉంటారో, వాటిని కనుక చూసినట్లయితే కనుక అవి శరీరానికి ఏ రకంగానూ మంచిది కాదు. వాటిలో కూడా వేస్ట్ క్యాలరీస్ ఉంటాయి. శరీరానికి న్యూట్రిషనల్ వాల్యూ ఎలాంటిది ఇవ్వకపోగా వెయిట్ పుట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. షార్ట్ రన్లో కూడా షుగర్ లెవెల్స్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలానే డైట్ కోలాస్ వచ్చినాయి. డైట్ కోలాస్ కూడా ఒక రకంగా చెప్తే శరీరానికి చెడే చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎలా అంటే మన గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్కి అయితే మంచి అయితే చెయ్యవు ఏ రకమైనటువంటి కోలాస్ అయినా, ఏరేటెడ్ బెవరేజెస్ అయినా కూడా. దాంతోపాటు నాన్ డైట్ కోలాస్ ఆర్ నాన్ డైట్ బెవరేజ్ కనుక తీసుకున్నట్లయితే కనుక, అంటే మామూలు మనం సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే చెప్తూ ఉంటాం అవి శరీరాన్ని చాలా చెడు చేస్తాయి. ఎలా చెడు చేస్తాయి అంటే అదొక అలవాటు కింద అయిపోతూ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మంచినీళ్ళ బదులు వాటిని తాగటం, అట్లానే బిర్యానీతో పాటు వాటిని తాగటం చేస్తూ ఉంటారు. వాటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం, దాంతోపాటు గ్యాస్ట్రోఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రావటం, అట్లానే వేస్ట్ క్యాలరీస్ వల్ల వెయిట్ గెయిన్ రావటం, తద్వారా టెంపరీగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం, అట్లానే లాంగ్ రన్లో కూడా ఒబేసిటీ వల్ల ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం అనేది చూస్తుంటాం. కాబట్టి ఏ రకంగా చూసినా సరే ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది మంచిది కాదు. దయచేసి సాఫ్ట్ డ్రింక్స్కి కూడా దూరంగా ఉండండి. టేక్ కేర్.